కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల సోలార్ వినియోగంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రతి పేదవాడి ఇంటికి సోలార్ వెళ్లినట్లయితే భవిష్యత్తులో కరెంటు ఇబ్బంది ఉండదని అంటున్నారు. సోలార్ సబ్సిడీపై కూడా అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ఎక్స్పోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ బడ్జెట్లో సోలార్ మోటార్స్ ఏర్పాటు చేసే విధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా సిద్ధం చేయాలని పిలుపునిచ్చింది. రైతులకు వివిధ రకాల సోలార్ మోటార్స్ ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. కరెంటు లేకపోయినా బోర్ నుంచి నీళ్లు వచ్చే విధంగా రైతులకు తక్కువ బడ్జెట్లో సుగుణ సోలార్ మొబైల్ వెహికల్ రూపొందించామని సుగుణ సోలార్ కంపెనీ నిర్వాహకులు రవిచంద్ర తెలియజేస్తున్నారు. రైతులు పంట పొలాల్లో కరెంటు లేకపోయినా చెరువుల నుంచి పక్క పొలం నుంచి నీళ్లు వచ్చే విధంగా ఈ మొబైల్ వాహనాలు రూపొందించామని తెలియజేస్తున్నారు. ట్రాక్టర్కి కట్టే చాలా సులభంగా పొలంలోకి తీసుకెళ్లే మొబైల్ వాహనంలా ఏర్పాటు చేశామని అంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోలార్ ద్వారా నిరంతరం నీరు వస్తుంది అంటున్నారు. రోజుకు 1,00,000 లీటర్లు వస్తాయని పేర్కొంటున్నారు.